2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఏ విధంగా ఉంది ఎక్స్పీరియన్స్ మీకు ఇక్కడ కోడ్9లో? ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. ఇక్కడ జాయిన్ అయ్యి 2 months అవుతుంది. అండ్ కోడింగ్ స్కిల్స్ కానీ టెక్నికల్ కానీ అన్ని ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఓకే. సో రెజ్యూమ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి ఒక జాబ్లో ఎలా కమ్యూనికేట్ చేయాలి హెచ్ఆర్తో అన్న పాయింట్ వరకు నేర్పిస్తారని చాలా ఇంటర్వ్యూస్లో నేనే చేయడం జరిగింది. అది మీరు ఇక్కడ రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారా? ఎక్స్పీరియన్స్ చేస్తున్నామండి. సాఫ్ట్ స్కిల్స్ మ్యామ్ ఉంటారు, ప్రతి ఒక్కరిని అప్ స్కిల్స్ చేస్తూ ఉంటారు. తనని ఒక్కవేళ వాళ్ళ స్కిల్స్ ఏమైనా తక్కువ ఉంటే వాళ్ళని అప్ స్కిల్స్ చేసుకుంటా, వాళ్ళకి ఏమైనా దగ్గరుండి మరీ చెప్పుకుంటా ప్రెజెంటేషన్స్ కానీ రెజ్యూమ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి కానీ అని చెప్తుంటారు. ఓకే. సో ఏ ఇయర్ పాస్డ్ అవుట్ మీరు? నేను 2023 పాస్డ్ అవుట్. 2023. ఓకే. సో ఆ గ్యాప్ ఏమన్నా ఇక్కడికి వచ్చాక తెలుస్తుందా అండి? సో నేను బ్యాక్ ఉన్నాను, ఇప్పుడున్న వాళ్ళతో ఈక్వల్గా లేనన్న పాయింట్ ఏమన్నా ఉందా, లేదంటే అందరికీ ఒకేలా నేర్పించడం జరుగుతుందా? లేదండి, అందరికి ఒకేలాగానే ఉంది. అందరినీ సమానంగా చూస్తున్నారు. ఒకవేళ ఏ డౌట్స్ వచ్చినా వెంటనే ఆటోమేటిక్గా అప్ టు డేట్ క్లారిఫై చేస్తూ ఉంటారు. నాకు గ్యాప్ వచ్చినట్టు అంత ఏం అనిపించలేదు. సో ఇక్కడ జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇక్కడ మెయిన్ రీజన్ నేను పైథాన్ అప్ స్కిల్స్ చేసుకోవడానికి, ఇంకా సాఫ్ట్ స్కిల్స్గా కొంచెం మంచిగా మాట్లాడడానికి జాయిన్ అయ్యాను ఇక్కడ. ఓకే. సో ఇంతకుముందు ఎక్కడైనా అప్రోచ్ అయ్యారా బయట ఇన్స్టిట్యూట్స్ సార్, ఇంకేదైనా ట్రై చేశారా? నేను డైరెక్ట్గా ఇన్స్టా రీల్స్ చూసి ఇక్కడికి వచ్చాను. ఇంకో కొన్ని రీల్స్ చూసాను వేరే జగలో, కానీ వాళ్ళది ఆన్లైన్ డ్రైవ్ జాయిన్ అయ్యా, కానీ అంతగా ఇక్కడ చెప్పానంతగా ఎక్స్ప్లెనేషన్ అక్కడ లేదు. సో అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఓకే. సో హ్యాపీ మీరు ఇక్కడికి వచ్చిన, నేర్చుకుంటున్నారని. ఎస్. ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటుందండి ఇక్కడ? అంటే మీకు అర్థమయ్యే లెవెల్లోనే ఉంటుందా, లేదు అంటే? ఫ్యాకల్టీస్ అందరు బాగానే ఉన్నారు. ఎవరికి ఏ డౌట్స్ వచ్చినా వెంటనే అక్కడికి వెళ్ళి డౌట్స్ క్లియర్ చేస్తున్నారు. 3 to 4 times అయినా సరే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. అప్పటిదప్పుడే అంత కొంచెం ఎక్కువనే ఎక్స్ప్లెనేషన్ మంచిగానే ఇస్తున్నారు. సో నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. ఓకే. ఎన్ని మంత్స్ అయింది ఇక్కడికి వచ్చి మీరు? 2 months అవుతుంది. 2 months అయింది. ఓన్లీ కోడ్9 ఇన్స్టిట్యూటా, లేదంటే? ఇన్స్టిట్యూట్ కోసమే వచ్చాను. ఓకే. సో ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అనిపిస్తుంది? ఎక్స్పీరియన్స్ అయితే నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఇన్స్టిట్యూట్ ఎందుకు అని అనుకునేవాడిని, బట్ ఇక్కడికి వచ్చాక ఇన్స్టిట్యూట్ కావాలి అని అనిపించింది నాకైతే. ఎందుకు అప్పుడు ఎందుకు అనిపించింది, ఇప్పుడు ఎందుకు అనిపిస్తలేదు? అంటే రీజన్ ఏంటి, వేరియేషన్ ఏంటి? నేను కాలేజ్లో కొంచెం కోడింగ్ మంచిగా నేర్చుకుంటా ఉండేవాడిని, ఇంకెందుకు వచ్చి కదా అని అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చాక లేదు, కోచింగ్ కావాలి. ఎందుకంటే మనకు తెలిసింది కొంచెం ఉండి నాకు బాగా తెలుసు అనుకుంటాం, బట్ ఇక్కడికి వచ్చాక ఎక్కువ నేర్చుకుంటాం. అంటే తెలియనివి కూడా కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. మనం ఇంట్లో ఉంటే ఎటు చేయము, తెలుసు అని కదా అంటాం, కానీ ఇక్కడికి వచ్చాక ఖచ్చితంగా చేస్తాము. చేసినప్పుడు మనకు తెలియకుండానే ఎక్కువ నేర్చుకుంటాం. ఓకే. ఉండదు కొంచెం ఎక్కువ అవుతుంది అని అనిపించింది. ఓకే. మీ పర్సెంటేజ్ ఎంత అండి? నా పర్సెంటేజ్ 85. సో డ్రైవ్స్ ఏమైనా అటెంప్ట్ చేశారా ఇప్పటి వరకు? ఇప్పటి వరకు ఇంకా చేయలేదు, బట్ అప్లై మీ వరకు వచ్చాయా? వచ్చాయి మేడం. ఎన్ని డ్రైవ్స్ వచ్చి ఉంటాయి ఇప్పటికి? ఒక 15 వరకు ఉంటాయి. 15 వరకు వచ్చాయి. మీరే అటెంప్ట్ చేయలేదు? లేదు, అటెంప్ట్ చేయలేదు. రీజన్ ఏంటి? కొంచెం మెయిన్ లాంగ్వేజ్ ఒకటి నేర్చుకున్న తర్వాత అప్లై చేయొచ్చు. అంటే అప్లై చేసి ఫెయిల్ అవ్వడం ఎందుకు, కొంచెం ఒక 1 month ఆగాక అప్లై చేయొచ్చాను, అది చేయలేదు అంతే. ఓకే. సో టార్గెట్ ఏమైనా ఉందా ఈ కంపెనీ, అంటే ఇంత ప్యాకేజ్ అన్న టార్గెట్ ఏమైనా ఉందా? ఇన్ఫోసిస్ అని కంపెనీ ఉంది, ఆ కంపెనీలో జాయిన్ చేయాలి అని గోల్ అయితే ఉంది. సో దానికి తగ్గట్టు ఇక్కడ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తున్నారా అండి? చేస్తున్నారు మేడం. బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుంది ఇక్కడ? అంటే ఒక కంపెనీలో జాబ్ ప్లేస్ అయ్యే వరకు స్టూడెంట్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా అవసరం కదా, స్కిల్ తో పాటు. సో దానికి తగ్గట్టు ఇక్కడ ఉంటుందా అండి? ఉంటుంది మేడం. ప్రతిదీ మా బయట ఇన్స్టిట్యూట్ లో చూసుకుంటే మనకి ఓన్లీ పైథాన్ అని చెప్తే పైథాన్ వరకే అయిపోద్ది, బట్ ఇక్కడ యాప్టిట్యూడ్, సాఫ్ట్ స్కిల్స్, రెజ్యూమ్ బిల్డింగ్ కానీ, గ్రూప్ డిస్కషన్స్, ఇక్కడ మాన్యువల్ గా మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం కానీ అన్ని బాగుంటాయి. వీక్లీ ఏఐ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఈ వారం అంతా జరిగిన దాన్ని బట్టి అంతా బాగుంటుంది. కోడ్9 కన్నా ముందు వేరే ఇన్స్టిట్యూట్ ఏమైనా ట్రై చేశారా, డైరెక్ట్ ఇక్కడికి వచ్చారా? వెళ్ళాను మేడం. అంటే మా ఒక సిస్టర్ ఉన్నారు, కోడ్9 సజెస్ట్ చేశారు, బట్ మిగతా ఇన్స్టిట్యూట్ కూడా చూడాలని వెళ్ళాను చాలా చోట. బట్ అక్కడ పైథాన్ ఫుల్ స్టాక్ అంటే ఒక 1.5 hour క్లాస్ ఉంటుంది, 1 hour ప్రాక్టీస్ సెషన్, ఇంకా అంతే. తర్వాత వాళ్ళు ఫీజు ఎక్కువ ఛార్జ్ చేసినా సరే అంతే చెప్పి ఇంక తర్వాత అనేది వాళ్ళు పట్టించుకోవడం ఉండదు. ఆ 1.5 hour ఎంతైతే ఉందో వాళ్ళు చెప్పింది విని 1 hour ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోవడమే. బట్ ఇక్కడ వచ్చేసి 6 hours, నియర్లీ 6 to 8 hours మేము ఇక్కడ స్పెండ్ చేస్తున్నాం. ఓకే. సో టైం ఇస్తారా ఇక్కడ? ఉండొచ్చా స్టూడెంట్? ప్రాక్టీస్ చేసుకోవచ్చా? చేయొచ్చు.